హానెస్ట్ గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. ఛానల్ కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. తనూజ, కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది? ఓట్ ఫర్ తనూజ, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ ఇమాన్యుల్. ఈ మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా డౌన్ లో ఉన్నారు, వీళ్ళు మాత్రమే టాప్ లో కనిపిస్తున్నారు. అయితే తనూజ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటి దాని గురించి మాట్లాడతా. బట్ ఖచ్చితంగా ఛానల్ కి లైక్, సబ్స్క్రైబ్ అడగట్లా. ఓట్ ఫర్ తనూజ, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ ఇమాన్యుల్. ఏనికి ఓటు? నామినేషన్స్ లో ఉన్నారు, సేవ్ చేయమని కాదు. టాప్ లో ఉంటే, టాప్ 3లో ఉంటే ఎవరు కప్పు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ ఇమాన్యుల్, ఓట్ ఫర్ తనుజ. మూట్లో ఒకటి కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ కి నిజంగా గూజ్ బంప్ గుడ్ న్యూస్. ఎందుకంటే గడిచిన 2 వారాలుగా విపరీతమైనటువంటి నెగిటివిటీ వస్తుంది. దివ్యతో ఏ ముహూర్తాన్ని గొడవ పడిందో, దివ్య వల్ల కాకపోయినా ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో తనూజ గ్రాఫ్ ఖచ్చితంగా డౌన్ అవుతోంది. ఎస్పెషల్లీ కళ్యాణ్ గ్రాఫ్ ఆ అమ్మాయిని దాటి ఎప్పుడైతే రీతు వర్సెస్ కళ్యాణ్, ఇమాన్యుయల్ వర్సెస్ డీమన్ లో కళ్యాణ్ ఇన్వాల్వ్ అవడం, కళ్యాణ్ వర్సెస్ డీమన్ జరగడం, ఇదంతా జరిగిందో కంప్లీట్ గా కళ్యాణ్ గ్రాఫ్ పెరిగి తనూజ గ్రాఫ్ సెకండ్ పొజిషన్ కి వచ్చేసింది. డౌటే లేదు దాంట్లో. అయితే ఈ వీక్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 38%తో ఉంది. 38%. ఈ మిగిలిన 62% ఏదైతే ఉంటుందో మిగిలిన వాళ్ళందరూ కలిసి పంచుకుంటున్నటువంటి శాతం అది ఓన్లీ 38% ఉంది. అంటే కళ్యాణ్ లేడు నామినేషన్స్ లో, ఇమాన్యుయల్ లేడు, వచ్చిన ఓట్లన్నీ గుద్దుతున్నారు హ్యాపీగా. సంజన కొంత స్ప్లిట్ అవుతున్నమాట వాస్తవం. దాంతో పాటు కళ్యాణ్ కంప్లీట్ గా ఈ వీక్ సైలెంట్ అయిపోయాడు. కెప్టెన్ అయిపోయిన తర్వాత అమ్మాయి రిలాక్స్ అయిపోయాడు. టికెట్ ఫినాలి మీద డీమన్ పవన్ అంత ఆవేశం చూపించకుండా సైలెంట్ అయిపోతున్నాడా, లేదా ఫైనల్ గా తనే గెలుస్తాడా తెలీదు. కానీ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి సైలెంట్ అయిపోతున్నాడు మనోడు. సో అది కూడా కలిసి వస్తుంది తనుజకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మడ్ టాస్క్ లో కానీ ఓడిపోయినా సరే సుమన్ శెట్టి టాస్క్ లో కానీ ఎర్రగా తీసి అవతలేసింది. బిగ్ బాస్ లో ఏమనుకుంటారంటే కొంతమంది తెలియక, ఆ గెలవాల్సిందే, గెలిస్తేనే అబ్బా అనుకుంటారు. కాదు, గెలిచినప్పుడు మనం ప్రవర్తించిన విధానం, గెలిచినప్పుడు మనం చూపించినటువంటి దమ్ము, ఎఫర్ట్, ధైర్యం, ఇది చూస్తారు జనాలు. గెలిచే వాళ్ళే సెకండరీ. గెలిస్తే బిగ్ బాస్ ఏదో ఇస్తాడు, అది మనల్ని నామినేషన్ సేవ్ చేస్తుంది మహా అయితే, ఎంతకు మించి ఇంకా ఉండదు. కానీ గెలిచేటప్పుడు పెట్టే ఎఫర్ట్, గెలిచేటప్పుడు చూపించే తెగువ, అప్పుడు మన బిహేవియర్, మాట తీరు, మన ప్రవర్తన, ఓడిపోయినప్పుడు మనం ఇబ్బంది లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా. ఈరోజు చూడండి, డిమాండ్ పవన్ ఓడిపోయాడు, ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు తనుజ మీద. ఇవన్నీ కూడా జనాలు అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా మాత్రమే ఓటింగ్ వేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. డిమాండ్ పవన్ లాంటి వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ ని తెలియదు తనకి, దాని గురించి ఐడియా లేదు. సో చాలా పర్ఫెక్ట్ గా ఓటింగ్ పడుతుంది తనుజకి. ఇన్నాళ్ళు కూడా ఏమైపోయింది, గ్రాఫ్ పడిపోతుంది ఎట్లా మా తనుజాది అని భయపడినటువంటి తనుజ ఫ్యాన్స్ కి, బుర్ర బద్దలు కొట్టుకున్నటువంటి తనుజ ఫ్యాన్స్ కి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఖచ్చితంగా తనూజ 38% తో టాప్ లో ఉంది. నెక్స్ట్ వీక్ అసలు కథ స్టార్ట్ అవుతుంది. టికెట్ ఫినాలి వీక్ వచ్చేసిన తర్వాత వీక్ లో కళ్యాణ్ ఉండాలి, ఇమాన్యుయల్ ఉండాలి, తనుజ ఉండాలి ఓటింగ్ లో. ఉంటే అప్పుడు ఎవరైతే ఓటింగ్ కంపల్సరీ ఉండాలి, వీళ్ళు ముగ్గురు అయితే, డీమన్ కూడా ఉండాలి. ఉంటేనే వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఇప్పటి వరకు బిల్డ్ అయింది, అది ముందుకు వెళ్తుంది, లేదా స్ప్లిట్ అయిపోద్ది. కాబట్టి వీళ్ళు నలుగురులో ఎవరికి రాకూడదు టికెట్ ఫినాల్ అని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ నలుగురు మధ్య జరగాలి యుద్ధం. ఎస్పెషల్లీ ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ మధ్య జరగాలి. సో అందుకే అడుగుతున్నా, ఓట్ ఫర్ తనుజ, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ ఇమాన్యుయల్. ఆఖరి టాప్ 3లో వాళ్ళు ఉంటే ట్రోఫీ కోసం ఓటేస్తున్నట్టు ఊహించుకుని ఓటేయండి. ఎవరికి మీరు ఓటేస్తారు, ఎవరు విన్నర్ అయ్యేటువంటి దమ్ము కానీ అర్హత కానీ ఎవరికుందని మీరు అనుకుంటున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి.